నా బ్రష్ ఏది? నా పేస్ట్ ఏది? శివాకా బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్ వేసి పళ్ళు తోమితే నా సావిల్లింగా అంటు గిన్నెల్ని చింతపండెట్టి తోమినట్టుగా వేలా వేలా వేలా. ఇక వేలు బిడాయి, నీకు మలయాళీ వంటలు తప్ప ఆంధ్ర వంటలు రావా? థ్యాంక్స్ రా దొంగ బాబు. మలయాళ కాఫీలో ఉన్న మజా ఇరానీ ఛాయ్లో చస్తే వస్తుందా? థ్యాంక్ యూ. ఇద్దరు టెర్రరిస్టులు రైల్వే స్టేషన్ లో టైం బాంబు పెట్టేందుకు మార్చి కారులో వెళ్తున్నారు. బ్యూటిఫుల్ జాబ్. బాంబును కారు వెనక సీట్ లో పెట్టి తీసుకెళ్తున్నారు. ఇది మరీ బ్యూటిఫుల్ జాబ్. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మనం రైల్వే స్టేషన్ కి వెళ్లే లోపలే ఈ బాంబు పేలిపోతే ఎలా అన్నాడు. భయవేసి ఉంటుంది ఎవరికి అలాగే. భయపడకు, నా నడువుకి ఇంకో స్పేర్ బాంబు ముందులే అన్నాడు. పేపర్ ఏది? పేపరా? ఏంటి అలా విశేషాలు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వీరుడు ఇంట్లో నిచ్చిన మెట్లెక్కుతూ కాలు జారి కింద పడి మరణం. నా పేపర్ ఆ మాట నేను అడగాలి. ఎవరినో ఒకరిని గుద్దుకుందా నీకు రోజు కడదు కదా? నాదేదో పోయి నేను చూస్తుంటే ఏం పోయింది? మగ మీద బ్రాల్తో పర్లేదు కనుక ఆడదంగా కొట్టేసి ఉంటుంది. వెనకటికి మా ఊళ్ళో మునసబు గారి భార్య దాపోయింది. అమ్మా ఇలా కొట్టేసింది. ఏంటే లింగబాబు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీకి వెళ్తున్నావా? ఫ్యాన్సీ డ్రెస్ కాదయ్యా బాబు, బాత్రూమ్ లో పాకురాళ్ళ నుంచి జారిపడ్డావా? పావా దాని జాతి గోత్రం ఎవరైనా నేను కనుక్కున్నానా? అసలే భయంతో వణికి చేస్తా ఉంటే ఆంటీ వచ్చింది. నా బ్రష్, నా న్యూస్ పేపరు, ఏంటి కాఫీ కూడా తాగేసాడా? భలే పట్టేసాడే మలయాళ పొడు. ఏంట్రా లింగబాబు, ఏంటి పనులు? జరగకపోతే అడుకోవాలరా మాలాగా, అంతేగాని. మహాప్రభు, నేను ఈ దొంగతనాలు చేయలేదా? ఇదిగో దొంగ బాబుగాడి. ఎవరైనా కుక్కని పెంచుకుంటారు, కుందేళ్ళు పెంచుకుంటారు, మరి కోతినా? వెనకడి మా ఊళ్ళో రాయుడు గారు పందిని గాని పెంచుకున్నాడా? అది పులిని. కానీ ఆయనే పలానం చేసి అడవిలోకి పారిపోయింది. మంచి పని చేసింది. ఏదో కష్టమా రాబడికి. ఇదేంటి? భగవద్గీత. కోర్టులో చెబుతారే ఆ టైప్ లో చెప్పు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. తూర్పు తెల్లారక ముందే ఎక్కడికి వెళ్ళొచ్చేదే? తెల్లారకి వెళ్ళానండి. అబ్బా, పక్కింటి పిన్ని గారు పేరెంట్ అని పిలిస్తే వెళ్ళాను. ఎవడా? మొన్న ఓడిపోయాడు ఆవిడ. ఏదో కష్టం సుఖం మాట్లాడతానంటే. ఆవిడ కష్టాల గురించి మాట్లాడుంటది, నువ్వు మాత్రం సుఖాల గురించి మాట్లాడుకుంటున్నావే. అది కదండి. నిజం చెప్పవే, ఎక్కడిది ఇచ్చేమా చెప్పు. నేను కాదు, ఈ ప్రశ్నకు ఆ తల్లి సతీ సావిత్రి కూడా జవాబు చెప్పలేదు. సతీ సావిత్రి చెప్పలేదేమో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిగా ఉందో చెప్పగలడే. నిజం చెప్పు. నిజమేడా? ఆ లింగబాబు గారి ఇంటికాడి నుంచి వచ్చిందే కదా ఈ చీమ. అసలు ఈ చీమకి నీకు సంబంధం ఏంటి? నీ ఒంటి మీద ఈ చీమ ఎందుకు పాకింది? దురద ఎక్కువై. దానికా నీకా? పోయే కాలం వచ్చి పాకింది. నా భార్య ఒంటి మీద పాకేది చీమైనా దోమైనా నల్లైనా బల్లైనా ఆఖరికి నరమానవుడు ఎవడైనా సరే నా చేతిలో డెడ్డే. ఒరే లింగబాబు, నిన్ను ఇవాళ అరటికల్లా ఎవరు కుట్టలేవు. దారం అంతా మందే. ఓ రేటుగా అమ్మేయచ్చు. దగ్గర రావలే, దగ్గర రావలే. బంగాళదుంపలు ఎంత బాగున్నాయో. 1 కేజీ తీయమంటారా? ఒక్క బంగాళదుంపలు. టొమాటోలు ఎంత నిగనగలాడిపోతున్నాయో చూసేమంటారా? ఒక్క టమాటో చాలు. ఈ మట్టుకి 5 కేజీలు చూసేస్తానండి.
ఒక్కటి చాలండి. కొత్తిమీర అండి. ఏం పసిపేరమయ్యా బాబు, ఈ మాత్రం దాన్ని కొనుక్కోవడం దానికి అడుక్కుంటే పోలా. ఏమండి, నేనా బ్రహ్మచారిగండి, నాకెవరున్నారు? నేను, నాతో పాటు ఒక కోతి, అంటే మా దొంగ బాబు గడి ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఎరా దొంగ బాబు. అయ్యో బాబాయ్, పళ్ళు మొత్తం పట్టునెట్టుకుంది దీన్ని. అమ్మో ఊరుకోండి, అది నా దొంగ బాబు. అయితే పండుగ 2 రూపాయలు చొప్పున డబ్బు కక్కు. కావాలంటే దాని కడుపులో ఉన్నది కక్కించగలను కానీ నా దగ్గర డబ్బు లేదండి. అయ్యి బాబోయ్, అలా చూపించకండి, నాకు భయం వేస్తుంది. అంత డబ్బు ఉంటే నా ఫేస్ ఎలా ఎందుకు ఉంటుందండి? ఫోన్లేండి పాపం, నోరు లేని జీవం. దానికి నోరు లేదు, నీకు బుద్ధి లేదు. ఈ కత్తితో నిన్ను నరికితే గాని చాలా మంది వచ్చేస్తున్నారే. అమ్మో, చచ్చిపోతే ఎలాగా పోలేని పనులు ఉంటేనే. అమ్మో, ఇంత కూడా దూకేశాడేంటి? అయిపోయి ఇదే కరెక్ట్. వాళ్ళ ఇంట్లోంచి పరుసు కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు దీన్ని తీసుకుని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే బంగారం లాంటి కుర్రోడు దేని వేరు చూపులు పడ్డాయి ఏంటో. చూడకూడదు ఏదైనా చూసి జడుసుకుని ఉంటాడు. నక్కనుకుని కుక్కను దొక్కేసి ఉంటాడు, కనబీకేసి ఉంటది. ఇదిగో వేలి పిల్లై, ఆ మలయాళ మంత్రం ఏదో త్వరగా వేయరా బాబు. ఏంటిది, ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ పని మీదే ఉన్నాను, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. వెనకడి మా ఊళ్ళో ఇలాగే మునసభ గారి కూతురి కావు పిశాచం పడితే మంత్రగాడు వచ్చాడు. దయ్యాన్ని దింపేశాడా? దింపుతాను గదిలో తీసుకెళ్ళి కసాపిషాలు తొక్కుంటూ వెళ్ళిపోతాడేంటి? అయ్యో బాబోయ్, ఈ నీ గెటప్ లో చూసినా దెయ్యమే జరుచుకుంటుందేమో. ఈ దీపం ఇంకా ఎంతసేపు వెలగాలంట? ఏంటి భాష? తెల్లవారేదాకానట. దెయ్యం పోద్దా? పోతే దెయ్యం పోద్ది, లేదా ఈ ప్రాణం పోద్ది. అబ్బా, నోరు లేదు కానీ చెయ్యి ఊరుకోది మలయాళ పొడికి. అదే అయితే పొద్దున్నే కలుస్తావా? ఉంటే నిన్ను, పోతే నీ శవాన్ని చూస్తాం. చూద్దిగానే ఇక నడరా మా ఊరు. నడుతలేదు, ఈ మార్కెట్ ఎక్కడ పొద్దుంచి కనపట్లేదు. ఈ మలయాళ పడి తంత్రం దెబ్బకి నూనెంతా ఒంటి మీద ఒలిగిపోయి కాల్చి చచ్చేలా ఉన్నారు. అమ్ము పొట్ల బాబా. బ్రదర్, వాళ్ళు నన్ను టీచ్ చేస్తున్నారు. ఏడ్చారు. వాళ్ళు ఏడవట్లేదు, నన్ను ఏడిపిస్తున్నారు. వీడెవడ్రా? నరసమ్మ కొత్త పీడా, మాజీ మగుడా? బ్రదర్, వాళ్ళు నిన్ను కూడా తిడుతున్నారు. నన్ను తిడతానారా? కాటన్ ఉందా? ఏ ఎందుకు? టైట్ అయ్యాక రక్తం తుడుచుకోవడానికా, వాళ్ళ దెబ్బలు బ్యాండేజ్ కట్టడానికా? చెబుతాను. ఈ బ్యాలెన్స్ నువ్వు పెట్టుకో. ఏ ఎందుకు? ఇక మీద వాళ్ళ కేకలు నాకు వినపడం, నీకు వినపడం. ఎలా ఉంది ఐడియా? ఛీ, నువ్వే మగాడివయ్యా. ఎంత మాట అనేసింది? బ్యాంక్ జుట్టు జూహీ చౌలాలాగా ఉంది, కట్టు కరిష్మా కపూర్ లాగా ఉంది, నడుము నగ్మలాగా ఉంది. బ్యాకే ఇంత బాగుంటే ఏమండి రాగా? సారీ, సారీ. గార్డెనా? కాదు, వార్డెన్. ఉమెన్స్ కాలేజీలో. పిలోనా? ఎవరిని? పోలీసు. పెట్ట కోసం ట్రై చేస్తే రెట్ట పడిందంటారు. ఇదే కావచ్చు. హలో, దాంతో పేసురా.
ஏமண்டி? எப்படி இருக்கீங்க மேடம். நல்லா இருக்கீங்களா லோனண்டி. சரி பசங்க எல்லாம் எப்படி இருக்காங்க லோனண்டி. நான் கேட்டேன்னு சொல்லுங்க நான் மாட்டேனண்டி. நல்லா இருக்காங்களா ஐயோ, சரி phone பண்ணி பார்க்கணும். சித்தி எப்படி இருக்காங்க ஏமண்டி? ஆ நான் அடுத்த வாரம் வரேன் வைக்கட்டா Phone சரி பண்ணி. என்னப்பా లోన్ శాంక్షన్ చేయండి. చూడப்பా ఇది ఓన్లీ వికలాంగులకి లోన్ ఇచ్చే సెక్షన్ నీకు ఎట్లా ఇస్తాము ఏదైనా పోయి ఉండాలப்பா నేను వికలాంగుండేనండి. ఆ మధ్య మా ఆవిడ చచ్చిపోయింది. మొన్నే మా రెండో ఆవిడ లేచిపోయింది. అడిచిపోయా ఇట్లా పెళ్ళాళ్ళు లేచిపోయిన వాళ్ళకి మోకాళ్ళు వాచిపోయిన వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదప్పా గెట్ అవుట్ పోయా పోతాం, ఏం చేస్తాం. అయితే కాళ్ళు ఎరిగిన వాళ్ళకి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి ఇస్తారన్నమాట లోను. కాళ్ళు లేని కుంటోని ధర్మం బాబు. అబ్బా! ఏంటి రొమాన్స్? లేకపోతే ఏంటి న్యూసెన్స్ చిచి నీతో నాకేంటి కానీ ఇదిగో లింగబాబు, నేను ఈ టైప్ లో యాక్ట్ చేయకపోతే నేను కుంటోని మూడు రాదు, తర్వాత డైలాగ్ రాదు. నాకు అంతే. నీకు అంతేనా? ఏంటి వీళ్ళు అంతా ఎలాగైపోయారు? సరే ఏదోలాగా ఏడవండి. ఇదిగో ఆ అంబుజన్ దగ్గర మాత్రం కరెక్ట్ గా యాక్ట్ చేయాలి. అందుకోసమే కదా బాబు ఈ పాటలన్నీ. అవిటి వాడిని ధర్మం చేయమ్మా. పుట్టిదాన్ని ధర్మం చేయండి తల్లి అమ్మా అవిటి వాడిని ధర్మం చేయండి అమ్మా. కుంటోని ధర్మం బాబు. చెవిటోని తల్లి. ఏరా కొత్త? అదే పాతే. ఏ ఏరియా? జ్యోతిలక్ష్మి గారి కాలనీ పటమట. పడమటోళ్ళు తూర్పే పడుకోవడానికి ఎందుకు వచ్చారా? చచ్చా అబ్బా మేము అడుక్కునేవాళ్ళం కాదండి, జస్ట్ ప్రాక్టీస్ సరదాకి. అవునరా, ఇవాళ సరదాగా అడుక్కుంటారు, చిల్లర పడుతుంది, రుచి మరిగి రేపటి నుంచి మా పొట్టలో మట్టి కొడతారు. అది కదా నేను చెప్పేది పూర్తిగా. ఏటా నువ్వు చెప్పేది? అసలు నీకు పడమట్లో నేను అడుక్కోవడానికి కార్డు ఉందా? రేషన్ కార్డు లాగా అడుక్కోవడానికి కూడా కార్డు డేటయ్యా. ఎరగడికి మా ఊళ్ళో ఇలాగే అడుక్కు తిన్నావా? అవును. చాలా రోజులై. ఇంతకీ ఏమంటారా? యూనియన్ కార్డు రా. తలో 5,000 కార్డు కొనుక్కోండి, ఆ తర్వాత మా రాజులాగా అడుక్కోండి. 5,000 అయ్యే ఉంటే మాకి కర్మేంటి? అంటే యూనియన్ కార్డు లేకుండా అడుక్కుంటారా? ఏ ఇయ్యండి రా. ఏం జరుగుతుంది అక్కడ ముష్టి యుద్ధం అమ్మా అబ్బా, పడమటోళ్ళు అనగానే పటపటా బాధేశారా తూర్పు ముష్టోళ్ళు. నోరుమి. నోరు మూస్తే ఎలా మాట్లాడుతున్నాయి బాబు? అక్కడ మనం రిహార్సల్ అనుకున్నట్టుగా ఏడండి. అమ్మా కుంటోని తల్లి. అమ్మా గుడిదాని తల్లి అమ్మా చెవిటోని తల్లి. అమ్మా కుంటోని అమ్మా. లోపలికి రమ్మంటారా? రండి రండి వాంగపా వాంగ నమస్కారం అమ్మా. ఆ. ఎలాగుంది? చాలా చండాలంగా మా మెడ్రాస్ బేసిన్ బ్రిడ్జ్ దగ్గర గబ్బులా ఉంది అయితే కరెక్టే. మరి ఎన్ని రిహార్సల్స్ ఎంత ప్రాక్టీస్ అబ్బా నా జబ్బా జబ్బా ఆ, జబ్బ కాదమ్మా, ఆ, డబ్బు డబ్బు డబ్బు. డబ్బా ఎంత మందికి చెప్పాలప్పా మేం ముష్టి వాళ్ళకి కుష్టి వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదని ముడియాదు నో బళ్ళేవారు మేడం. 3 రోజుల నుంచి ఫుడ్ లేక ఫేసులు ఇలా ఉన్నాయి కానీ మేము నిజంగా అడుక్కు తినేవాళ్ళం కాదు మేడం. మరి ఈ పాప పేరు మార్గరెట్, పుట్టుగుడ్డిది. పావు అవును, ఇతను పుట్టు మూగ. అశిషు పావు అతనికి బ్రహ్మచెవుడు. బ్రహ్మజముడు అంటే ముళ్ళు ముళ్ళుగా ఉండాదే అదువా అది బ్రహ్మచెవుడు చెట్టమ్మా. వీడికి పుట్టు చెవుడు అంటే వినపడదు. నో 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 నో. అమ్మా వెనకటికి మా ఊళ్ళో ఒకడు అమ్మా ఇలాగే గోపు మీద పీకితే కర్ణబేరి పగిలిపోయి పుట్టు చెవుడోడైపోయాడు. సరి సరి ప్రాబ్లం ఏమి లోను లోను లోనా లోన్ మ్యాటర్ ఎలా సరి నీ డిఫెక్ట్ ఏమి చొల్లు చెప్పురా తంబి హ, నా సంగతి ఏం చెప్పమంటారు మేడం? నేను పుట్టగానే కేరమని అడవలేదట. అడడా నోరు పడిపోయిందేమో అనుకున్నారు. కడవులే పాకడం లేదట. కాళ్ళు పడిపోయాయేమో అనుకున్నారు. పావు అక్షరాలు దిద్దటం మానేశారట. వేలు పడిపోయిందేమో అనుకున్నారు. అయ్యయ్యో ఇలా ప్రతి ఏటా ఏదో ఒకటి పడిపోతూనే వచ్చింది. ఈ ఏడు ఏం పడిపోయింది హ్యాండ్ పడిపోయింది మేడం. అందుకే నా తల్లిదండ్రులు నాకు లింగబాబు బదులు వికలాంగ బాబు అని పెట్టినట్టయితే ఎంతో బాగుండేది. తాయే ఎనకు లోన్ వెడ్డు. అయ్యో సామి నమ్మాలే తమిళ్ కూడా తెలియమా ఏమో, మీకోసం 30 రోజుల్లో తమిళ భాష చదివి 3 ముక్కలు నేర్చుకొచ్చాను. మీరు గనక ఈ లోను శాంక్షన్ చెయ్యకపోతే మేము ఏ కృష్ణ లోను గోదావరిలోనో ఎందులోనో పడి చస్తాం. అయ్యయ్యో సరిపా సరి ఎందులోను పడవద్దు
లోన్ శాంక్షన్ చేస్తుని పన్నెటంపా రాగట్టి కౌంట్ చేసుకుందాం. డబ్బా గుచ్చేసుకుందా 4 తందూరి చికెన్. 4 తందూరి చికెన్. తందూరి చికెన్ ఓకే, కానీ డబ్బులు పెట్టుకొచ్చాడు చక్రగాడు. వాట్ యు వాంట్ సార్? 6 పెసరట్టు. 6 పెసరట్టు. పెసరట్టు సరే, వేలుపిల్లగాడేడి వంట పోయి దగ్గర లేడా వేలుపిల్లగాడు? వేలు పిల్ల. ఓయ్ ఓయ్, ఎంత బిజీ టైంలో తీరిగ్గా కూర్చుని వేడి కాఫీ తాగుతున్నావా? ఇప్పుడు టైం ఎంత అయింది? నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. ఇదిగో మార్గరెట్, బర్ణాలుందా? బర్ణాలు ఎందుకు లింగబాబు? కాస్త మినప్పిండి రాస్తే అదే తగ్గిపోతుంది. వెనకడికి మా ఊళ్ళో పూజారి గారి కాల్లో ముళ్ళు దిగితే శనగపిండి కట్టేసా, ముళ్ళు వచ్చిందా? మొత్తం కాలే వచ్చేసింది. చచ్చా, ఏ ఆకుకూరలో ఏ తోటకూరలో తెమ్మనొచ్చు కదా, ఎంపటి కాయగూరలు చెప్పడం ఏంటి? పైగా 3 మనుషులు బరువు ఉంది. నేను కాబట్టి మోస్తున్నాను. ఇదిగో నీ కళ్ళద్దలని మాత్రం, లేకపోతే మూలనే కూర్చో. నేను కాబట్టి సరిపోయింది. ఇదే ఏ పోకిరి కూరను గుద్దేసుంటే ఏమవుద్దంట? కిచకిచకిచకిది లవ్ సిగ్నల్ అనుకుని లేపుపోయాడు. షట్ అప్. మోస్తాం. ఇదిగో లింగబాబు, బీరకాయ కాయ 10 రూపాయలు, అరటికాయలు 460 రూపాయలు, ఆనపకాయ 50 రూపాయలు చెప్పండి, 40 రూపాయలు తెచ్చాను. గోంగూర కట్ట 10 రూపాయలు. ఓయ్ ఓ ఏంటయ్యా ధరల బర్నింగ్, నేను లాఫింగ్, ఫైనల్ గా పర్చేసింగ్. ఓయ్ అరొక ఈ బెజవాడలో సౌకర్యం ఉన్నాయి. కోమటోడు కొట్లో ఉప్పు, కృష్ణానదిలో నీళ్లు. ఇదిగా ఎంతెంత రేట్లు పెట్టి కొనుక్కొచ్చా? మనది ఏమన్నా తాజ్కూర మండలం హోటల్ అనుకున్నావా? రోడ్లు ఎమ్మడి తిరిగి టిఫిన్ సెంటరా? అదే వాడు వేరా. మరి బెజవాడలో బాబాయ్ హోటల్ తర్వాత మందైనా ఫేమస్. నోరు సర్లే లింగబాబు, చక్రం గారు తెచ్చేది కిలోనైనా లెక్క క్వింటాల్లో చెప్తాడు. గోళ. ఇదిగో చక్రం, ఆ? అందరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదరా? అవును. నువ్వు మాత్రం కమిషన్ కొట్టేయడం న్యాయమా? ఆ? గాంధీ మహాత్ముడు ఏమన్నారా? అయ్యాక ఒక ముందా? ఏదవ్వక ముందు. అదే మహాత్ముడు. నేను చెప్పేది అయ్యాకే. ఆహా. నిజాలే మాట్లాడమన్నాడా? అవును. ఇంకోసారి గనక అబద్ధం మాట్లాడావా, ఇదిగో ఈ వేలు పెళ్ళే గెలిటించుకుని నీ నాలుగు మీద వాతలేడేస్తాను. అయ్యి బాబోయ్, అంత పని ఎందుకయ్యా బాబు? ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్తాను. చాలా చాలు. ఆ? అయ్యి బాబోయ్, తున్నపోతలో అలా పడిపోయేట్రే. ఎవరు బాబు తమరు? నా పేరు వాలి. ఈయన మా వారు, వాళ్ళు మా పిల్లలు. ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? ఎస్. అదేంటి బాబు తమరు వచ్చారు? కాకితో కబురు పంపిస్తే కోత్తో పార్సల్ పంపేవాడిగా. టెస్ట్ చూసి సర్టిఫై చేయడానికి వచ్చాను. ఎస్. అలాగే బాబు. ఇదిగా ఒక స్పెషల్ వడ, స్పెషల్ దోశ, స్పెషల్ పూరి, స్పెషల్ ఉప్మా స్పెషల్ ప్లేట్ లో పెట్టి తెస్తే స్పెషల్ గా తింటారు. ఒరే మా ఊరు అయ్యగారికి స్పెషల్ దోశ ఇవ్వరా? తమరు దయచేయండి. స్పెషల్. దోశల పిండి పులిసింది. ఒళ్ళేమన్నా పలిసిందా? పొలవడం కాదండి, దోశ వెన్నపూసలా ఉండాలని చింతపండు కలిపాడు మా వేలు పిళ్ళ. అది లేవండి, ఇది ఉప్మా. ఏమయ్యా, ఇది ఉప్మానా? కాగితాలు తీసుకునే దిగురా. అంటే మా దగ్గర ఉప్మా 2 in 1 అండి. అవసరమైతే గ్లాసులో పోసుకుని జ్యూస్ లాగా తాగదు. అదిలా ఇచ్చేయండి. ఇది తైరు వడ. ఏమయ్యా, ఇది తైరు వడ. అంటేనండి అది. నువ్వు ఉండలేండి బాబు, నేను చెప్తాను కదా. ఇది టైర్ వడ. ఓ 100 వడలు కలిపితే టైర్ అయిపోతుంది. బెంచ్ బండి బిగించిన డోకా లేదు. చక్రం. ఈ వడలు మా మార్గరేట్ పెద్ద మనిషి అయినప్పుడు తయారు చేయించిన వడలు. చక్రం. ఇక ఇవి ఉప్మా చేసి 3 వారాలు అయింది. చక్రం. కొన్ని ఇడ్లీలు మిగిలిపోతే నీళ్లు పోసి దోశలు తయారు చేయించాం. చక్రం. ఇక మా సాంబార్ గాని వాడారంటే మీరు వదిలిపెట్టరు. ఆముదం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. చక్రం. ఆ మధ్య ఎనిమా డబ్బాలో పోసి కూడా ఒకడు వాడాడంట. చక్రం. ఇక మా షాపులో టీ మల్టీ పర్పస్. చక్రం. తాగొచ్చు, తలుపులకు వార్నిష్ కింద పూసుకోవచ్చు, కొంత పేడ కలిపి కల్లాపు కింద జల్లుకోవచ్చు, లిట్టి పంపులో పోసి దోమలను కూడా చంపుకోవచ్చు. యారా, చక్రం ఏంట్రా ఇది? అదేట్లింగ బాబు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు తినొద్దు అని చెప్పలేదు. వీడి దగ్గర చాలా పెద్ద అమౌంట్ పట్టాలి. సీల్ 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 అంటాడేంట్రా? సీల్ సీల్. సీల్ అంటున్నాడు, కొంప తీసి వ్యానికి సీలేసేస్తాడేమో. అది కాదండి, సీలు సీలంటే చేతిలో ఏదన్నా పెట్టమని. చేతిలో పెట్టండి బాబు, వెళ్ళిపోతాం. వేలు పెళ్ళే అంటే వాలి గారికి చేతిలో సీల్ అంట. అయ్య బాబోయ్, వాలి మళ్ళీ వచ్చి నిజంగా సీలేసేస్తాడే బాబు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత
ఆపండ్రా బోయిలో. ఆహా, ఈ పెంట సువాసన ఏంటి ఈ ప్రాంతంలో ఇలా విరజిమ్ముతోంది? మేమేనండి తమ కోట ముందుకు వచ్చాక మా బతుకులు ఇలా పెంటబాలైపోయాయి ప్రభు. మరే ధర్మం ప్రభు. అవశ్యము. ఇదేంటి పెంటకోట రాజావారు మణులు మాణిక్యాలు దానం చేస్తారనుకుంటే ఇలా మరణాలు పెట్టారేంటి? మా తాతగారి హయాంలో మణిమాణిక్యాలు దానాలు చేశాం. మా నాన్నగారి టైంలో బంగారు నాణ్యాలు దానాలు చేశాం. అవి మేము చూడలేదు. నువ్వు నోర్మోయ్. మన వల్ల కాలం వచ్చేసరికి మరమరాలు మిగిలాయి. ఛీ! విసిరేసి వెళ్ళిపోతారేమిటి? ఆశీర్వదించండి. పల్లకి దించారేమిటి? తమరే కదండి దించండి అన్నారు. నేను అన్నది మిమ్మల్ని కాదు, ఆశీర్వదించండి అన్నా అంతే. రై, రై. ఇగో మీరు రైట్ అంటే కదలటానికి, ఓల్డ్ అంటే ఆగటానికి ఇదేమో ఆర్టీసీ బస్సు కాదు, పల్లకి. మోసి మోసి భుజాలు వాచిపోతున్నాయి. ఉత్సవ విగ్రహంలాగా ఊరేగడం తప్ప పని వాళ్ళ పట్టించుకుంటే కదా. ఈ పల్లకి మోసే కంటే ఆ పాడిపోయడం బెటర్. పెంటకోట దగ్గర పనిచేసే కన్నా పెంట మీద పాలకవ నేర్కోవడం నయ్యం. దివాణంలో తిరుగుబాట లేపండి. లేవండి. కలికాలం ధర్మం 4 కర్రల మీద నడుస్తోంది. అయ్య బాబోయ్, ఇదేంటిది నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను? కామంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటోడికి పోలీస్ స్టేషన్ ఏదో రైల్వే స్టేషన్ ఏదో ఎలా తెలుస్తుందిరా? అది కాదండి. ఏది ఇల్లో ఏది సెల్లో ఎలా తెలుస్తుందిరా? అది కాదండి బాబు. నాళ్ళకు దొరికావురా. మా కాకీల సంగతి నీకు తెలీదరే. ఏ కీలు కాకీలు ఎరగొట్టకపోతే నా సామిల్యం. నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నీలాంటి అందమైన పడుచుపిల్ల పట్టపగల పార్కులకు వెళ్లకుండా, నా వైఫ్ లాంటి వాళ్ళు అందంగా కాపురం చేసుకోకుండా సింపుల్ గా చెడగొట్టేస్తున్న రోమియో. వీడి తోలు వచ్చి నేను బెల్ట్ కుట్టించుకోకపోతే నా పేరు బలిగోవిందమే కాదు. యు కెన్ గో అండ్ కలెక్ట్ హిస్ డెడ్ బాడీ. ఏంటిది? సెల్లోకి తోస్తే వచ్చి స్ట్రెచ్చర్ మీద పడ్డాను. ఇది పోలీస్ స్టేషనా లేకపోతే హాస్పిటలా? నీ కన్ను తీసి కడుపులో పెట్టి కుట్టేస్తాను. అయ్య బాబోయ్, నీ కిడ్నీ తీసి ఇడ్లీ లాగా అమ్మేస్తాను. ఓ దేవుడు, అంతా సెలైన్ ఎక్కిస్తారు. మేం చూడు ఏమెక్కిస్తాము. 501. ఎస్ సార్. ఇదేంటి? ఎస్ సార్.